భక్తి శ్రద్ధలతో సామాజిక వరలక్ష్మి వ్రతాలు. శ్రావణ మాసం 2వ శుక్రవారం సందర్భంగా వరలక్ష్మి వ్రతాలను మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. వాళ్ళు అమ్మవారి దేవస్థానాలలో ప్రత్యేక అలంకరణలు, లక్ష కుంకుమార్చనలు చేశారు. ఒంగోలు నగరం మంగమూరు రోడ్ శ్రీ సత్యసాయి మందిరంలో సైతం సామాజిక వరలక్ష్మి వ్రతాలు జరిగాయి. శ్రీ సత్యసాయి సేవా సమితి కన్వీనర్ కోడెల శ్రీనివాసరావు ఇతర సభ్యులు ఏర్పాటు పర్యవేక్షించారు. శ్రావణ మాస శుక్రవారం సందర్భంగా ఆలయాలకు మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు.
స్వామివారి ఆశీస్సులతో ఎంతో చక్కగా నిర్వహించుకోవడం జరిగింది. భగవాన్ బాబా వారు ప్రతి సంవత్సరం 2వ శనివారం శ్రావణ మాసంలో కుటుంబంలో కూడా వ్రతాలు జరిపిస్తూ ఉంటారు. మహిళలకు ఎంతో ప్రాధాన్యత కల్పిస్తూ మహిళలకి వేదం కూడా నేర్చుకునే విధంగా వాళ్ళకి ప్రోత్సాహాన్ని కల్పిస్తూ మహిళల చేత వేదం చదివిస్తూ ఎన్నో కార్యక్రమాలు భగవంతుడు ఇలాంటివి మనం తయారు చేపిస్తున్నారు. వారి ఆధ్వర్యంలో వారి ఆచరణతో వారు చెప్పిన విధంగా మనం ఇక్కడ ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి గురువారం ఆదివారం ఈ మందిరంలో భజనలు జరుగుతాయి కాబట్టి అంతా ఎక్కువగా కొత్త పాల్గొన్నారు. ప్రతి గురువారం ఆదివారం మందిరానికి వచ్చి భజనలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు మెండుగా పొందాలని కోరుకుంటున్నాను. 1 గంట మాత్రమే భజన ఉండేది కాబట్టి మీకున్న టయాన్ని ఆ గంట ఇక్కడ భజన మందిరంలో కూర్చున్నట్లయితే మనసు ఎంతో ప్రశాంతంగా చేకూరుతుంది. కాబట్టి తప్పనిసరిగా రావాలని మీ అందరికీ తెలియజేస్తున్నాను. తదుపరి ఎవరైనా భజన కావాలి అనుకుంటే ముందుగా ఇక్కడ తెలియజేసినట్లయితే వారి మీద ఆదివారం నాడు కానీ వేరే రోజు ఆదివారం అయితే ఉదయం కూడా భజన చేయడం జరుగుతుంది. వీడి రోజులైతే సాయంత్రం కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. అవకాశం మనకు తెలియజేసినట్లయితే ఆ కార్యక్రమం కూడా జరుగుతుంది. అలాగే విమ్స్ హాస్పిటల్ నిత్యం 350 మందికి సత్యసాయి సేవా సమితి తరఫున అక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అలాగే ఇక్కడ మందిరంలో ఉన్న స్కూల్ ఉంది, 350 మంది పిల్లలు వారికి ఉచితంగా అన్ని విధాలుగా విద్యను అందిస్తూ ఎంతో ప్రోత్సహిస్తూ ఇక్కడ ఉన్నవారు చేస్తున్నారు. కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ భగవంతుని బాబా వారి ఆచరణతో మెండుగా జరుగుతుందని కోరుకుంటున్నాను. ఓం శ్రీ సాయిరాం. భగవాన్ బాబా వారి అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు శ్రావణ మాసంలో 2వ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం జరపడం అనేది ఎప్పటి నుంచో జరుగుతున్నది. పుట్టపర్తిలో భగవాన్ బాబా వారు కూడా దగ్గరుండి ఇలాంటి వరలక్ష్మి వ్రతాన్ని జరిపిస్తూ ఉంటారు. మహిళలకు ఎంతో ప్రాధాన్యతనిస్తారు. వారి చేత అన్ని కార్యక్రమాలు చేయిస్తూ ఉంటారు. దీనికి గాను ప్రతి నెల 19వ తారీఖు మహిళా డేగా ప్రకటించి 19వ తారీఖు మహిళల చేత కార్యక్రమాలు చేపిస్తూ మహిళలను ఎంతగానో అభివృద్ధి చేస్తూ వారు కూడా పూజలలో వ్రతాలలో అన్నింటిలో పాల్గొనేటట్టు చేస్తారు. అలాగే మహిళలు కూడా వేదం చదవచ్చనే ఒక భావాన్ని తెలియజేసి వారి చేత వేదాన్ని చదివిస్తూ వేదములన్నీ చెప్పిస్తూ వారి చేత కూడా కార్యక్రమాలు జరిపిస్తున్నారు. సేవా కార్యక్రమాల్లో మహిళల పాత్ర ఎక్కువగా ఉంటుంది. ఈరోజు కూడా ఒంగోలు సత్యసాయిబాబా మందిరం నందు మహిళలచే వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించడం జరుగుతున్నది. అదేవిధంగా సేవా కార్యక్రమాలు చేస్తూ అన్ని కార్యక్రమాలను నిర్వహిస్తూ సత్యసాయి సేవా సమితి ఇలాగే కార్యక్రమాలు చేస్తూ నడుపుతూ ఉంటున్నాం. సాయిరాం.